ఎట్లుంది కాంట్ అవునా? 2-3 వెళ్తా అమ్మో వేసేస్తున్నాడు డల్లింగ్స్. నాకైతే డబ్బులు పెట్టి మరి హెల్త్ని గుడిపించుకుంటున్నాం, అదైతే అర్థమైపోయింది. శాతం అయితే లేదు. చారీ 2 రీల్స్ వచ్చానా? వస్తాయి. Please subscribe Naresh Travel Diaries. Support him. Thank you darling. Even subscribe ting notification ting గంట సింబల్. Thank you darling. ఫోన్ టేస్ట్ ఎలా ఉంది? సూపరా? అరే టిఫిన్ ఎలా ఉంది టేస్ట్? నైస్. అల్లం చట్నీ బాగుంది. అల్లం చట్నీ బాగుందా? చాలా బాగుంది. సూపర్. వావ్, ఇట్లాంటివి వచ్చేస్తున్నాయి. ఇవి చూద్దాం ఎట్లాంటి వస్తున్నాయి. నోట్లో పెడితే కరిగిపోతున్నాయి. ఏంటో అమృతంలో ఉన్నాయి ఇవి. ట్రిప్కి వెళ్ళే ముందు రోజు నైట్ ఇది. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళాక డైరెక్ట్గా టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాము. టిఫిన్ తిన్నాక డైరెక్ట్గా పెట్రోల్ బంక్కి వెళ్ళింది. ఫస్ట్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేయించాం కార్కి. ఎలాగో మార్నింగ్ కొట్టించాలని చెప్పేసి ఇప్పుడైతే కొట్టించాము ఫ్రీ ఉన్నామని. నైట్ రూమ్కి వెళ్ళి అక్కడే రెస్ట్ తీసుకుని మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుదామని చెప్పి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయితే స్టార్ట్ అవుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నరేష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు మన వీడియోలో ఒక పర్యాటక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఆ ప్లేస్ అయితే క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు కర్నూలు నుంచి, అలాగే నేనైతే హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్ నుంచి ఎన్ని కిలోమీటర్లు, సో ట్రావెలింగ్ ఎలాగా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో చలో బాయ్ బ్రో. హ్యాపీ జర్మనీ అంట. సూపర్. ఎవరు మా రైడర్ అక్కడ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. గాల్లో దడ అంటాడు వాడితో జాగ్రత్తగా ఉండాలి. వచ్చాడు డార్లింగ్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కదా మన ట్రిప్లో. సో ఈసారి మనల్ని ఎంత జత వేస్తాడో కూడా చూపిస్తా. అరుణాచలం ట్రిప్పులో మనల్ని సాగు చంపినాడు ట్రిప్లో. సో అది కూడా చూపిస్తా మీకు ఏమేమి చేస్తాడు వాడు. కొత్త ఫ్రెండ్ హరి, ఈయన పేరు కూడా హరినే. ఎనికిలా చారి బ్రోని హరిని లాస్ట్ వీడియోలో చూశారు. సో ఈ కొత్త వీడియోలో మనల్ని ఇద్దరు ఆడయ్యారు. చలో కారు మధ్యలో అయితే స్టాప్ చేసాము రోడ్లో టిఫిన్ తిందామనేసి. అక్కడ టిఫిన్ బాగుంటుంది అన్నారు. సో కారు ఇక్కడ ఆఫ్ చేసాం. డార్లింగ్ హాయ్ చెప్పండి. యాన్నాడు మనోడు. తెలుగుదేశం అంట. కిచెన్ అంట. ఓకే, మొత్తం ఆర్గానికే అంట టిఫిన్ ఇక్కడ. ఇవాళ చిన్నపిల్లలు అయిపోతారు మా వాళ్ళు ఇంకా ట్రిప్పులో. బాను మైక్ మాటలు లేవా? చారి బ్రో టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ సూపరా? ఓకే. సూపర్. కాఫీ ఓ ఫేవరెట్. ఓ ఎలా ఉంది కాఫీ? కాఫీ బాగుందా? టీ కన్నా ఫోన్ పేలో ఉన్నాను అమౌంట్ కార్డు సార్. ఇక్కడ ఆల్మోస్ట్ థర్డ్ టైం అనుకుంటా టిఫిన్ చేయడం. ఇది థర్డ్ టైం అంట పవన్ టిఫిన్ చేయడము. సో బాగుందని ఇక్కడైతే స్టాప్ చేశాడు మనోడు. టిఫిన్ అయితే బాగానే ఉంది. మార్నింగ్ టిఫిన్ తిన్నాక ఎక్కడ స్టాప్ చేయకుండా కార్ని డైరెక్ట్గా అయితే భద్రాచలం దగ్గరలో ఉన్న పాల్వంచ దగ్గరికి అయితే వెళ్ళాము. పాల్వంచ దగ్గరికి వెళ్ళాక ఆఫ్టర్నూన్ అయితే అయింది.
ఆఫ్టర్నూన్ ఫుడ్ టైం అయిందని చెప్పేసి ది బెస్ట్ హోటల్ అని చెప్పి సెర్చ్ చేసుకుని అయితే స్టాప్ చేసాం ఒక చోట. ఫుడ్కి అయితే కారు స్టాప్ చేసాం ఫ్రెండ్స్. స్పైసీ ఫ్యామిలీ రెస్టారెంట్. గూగుల్ రివ్యూస్లో 5 స్టార్ 5 రేటింగ్ అయితే ఇదే ఉంది. సో అందుకని ఈ హోటల్కి అయితే పోతున్నాం మేము లోపలికి. ఎంత స్పైసీగా ఉందో కూడా చెప్తాము. స్పైసీ లేకుంటే అయిపోయాక డార్లింగ్ నిద్ర కొట్టినావు కదా సింపుల్గా. నిద్ర కొట్టినాడు అప్పుడే. నువ్వు వెజ్జా? చారు బ్రో ఎప్పుడైనా వెజ్జే ఇంకా. చెప్పరా రివ్యూ చెప్పు. ఫ్లేవర్ బాగుంది. మన కర్నూలు ఎన్ని డబ్బులు పెట్టినా దొరకదు ఇట్లాంటి బిర్యానీ. ఫ్లేవర్ బాగుందా? ఓకే. ఈ డార్లింగ్ నెక్స్ట్ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసుకున్నాం, టేస్ట్ చేద్దాం. ఫ్యామిలీ ప్యాకా? అమ్మో బ్రో మాటలు లేవు బ్రో, మామూలుగా లేదు. మాట్లాడుకోలేవా? నడాలి ఇంకా. ఓకే ఓకే. సూపరా? గొంతు పోయింది అరిచి మాటలు లేవా? కజిన్స్ అంతా కలిసిరు కాబట్టి హాయ్ ఆల్. పాల్వంచలు అయితే ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ చాలా చాలా బాగుంది. రెగ్యులర్గా తినే టేస్ట్ కన్నా ఇదైతే వెరైటీ ఉంది, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మారేడుమల్లికి అయితే వెళ్తున్నాము. మారేడుమల్లికి వెళ్ళేంత వరకు ఇంకా స్టాప్ ఉంటుందో లేదో తెలియదు. మ్యాక్స్ వీడియోలు అయితే తీసుకోలేకపోయినా హైవేలో, ఈ హైవేలన్నీ చూపించి ఏ లాభం అనేసి. సో మారేడుమల్లిలో అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అక్కడ నుంచి మళ్ళీ ఒకటి ఏదో ప్లేస్ ఉందన్నారు 40 కిలోమీటర్స్ లోపల. సో అక్కడికి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తాము. నైట్ స్టే కూడా అక్కడే అన్నారు. సరే చూసి ప్లాన్ చేసి అయితే చూపిస్తాను మీకు వీడియోని. ఇంకొక ప్లేస్ అన్నా కదా, అది గుడిసె అంట. సో అక్కడ నైట్ క్యాంపెయిన్ అయితే చేద్దామన్నారు. సో అక్కడ అన్నీ మనకి క్రౌడ్ తక్కువ ఉండి క్యాంపెయిన్ చేయడానికి వీలుగా ఉంటే గుడిసె దగ్గరే స్టే చేస్తాం నైట్. లేకపోతే మారేడుమల్లిలో అక్కడ స్టే చేయడానికి ట్రై చేస్తాం నైట్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే వ్యూ చూపించడానికి అయితే ట్రై చేస్తా. అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుంది అని చెప్పి చాలా వీడియోస్ కూడా చూసాను నేను కూడా యూట్యూబ్లో. సో ఇప్పుడు నేను కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను కొత్తగా. థ్యాంక్ యూ, బాయ్. అక్కడ టెంపుల్ జై శ్రీరామ్. అక్కడ కొండపైన ఎక్స్ప్లెయిన్ చేయ నరేష్. అక్కడ కొండపైన టెంపుల్ ఉంది, చూపించడానికి ట్రై చేయి. రామలవారి టెంపుల్. ఓకే, మనకు కానీ టైం అన్నీ సెట్ అయితే రామలవారి టెంపుల్ కూడా వెళ్దాం వచ్చేటప్పుడు. భద్రాచలం. భద్రాచలం దాటిన తర్వాత మారేడుమల్లికి వెళ్ళే రూట్ మొత్తం ఘాట్ సెక్షన్ చాలా వరకు ఎక్కువనే ఉంది. భద్రాచలం దాటిన తర్వాత అయితే ఒక దగ్గర అయితే స్టాప్ చేసాం కార్ని. అందరు అలసిపోయారు మన వాళ్ళు. టీకి అయితే స్టాప్ చేసాం కార్ని. సో టోటల్ ఇప్పుడు వచ్చిన 70 కిలోమీటర్లు అంతా ఘాట్ సెక్షనే ఉంది. ఇంట్లో చెప్పకుండా అయితే వచ్చినారు ఒక 2-3. ఈ వీడియోలో ఎడ దొరుకుతామని అయితే భయపడుతున్నారు మన వాళ్ళు. చూడు, ఇది స్వీట్ తింటూ టీ తాగేవాడిని మీ లైఫ్లో చూసిండారు ఫ్రెండ్స్, మీ లైఫ్లో. ఎందుకంటే ఇట్లాంటి కాంబినేషన్ ఎవ్వరు కూడా చేయరు. అట్లాంటి కాంబినేషన్లో చూడండి. వేసేసి చెప్తా. కాఫీ ఓకే, టీ నాట్ ఓకే. టీ కొంచెం పల్చగా అవుతుంది, అందుకనే పాడేసాం. కాఫీ అయితే తాగుతున్నాం. ఇక్కడ మ్యాప్ కనబడుతుంది కదా, ఇక్కడ బ్లూ కలర్ లైన్లో మనం వెళ్ళేది. సో ఫుల్ టర్నింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మారేడుమల్లి అయితే రీచ్ అయ్యాం మనము. మారేడుమల్లిలో ఒక స్కూల్కి అయితే ఇలా ఉందని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నా. చికెన్ అయితే 1 kg ఉంటుంది, 250. 2 కావాలా బిర్యానీ? ఒకటి 2 సరిపోతుంది. ఇదే వెహికల్, ఈ వెహికల్ని మనల్ని తీసుకెళ్తారు పైకి. సో దగ్గర గుడిసె వరకు తీసుకెళ్తారు. అక్కడే మనకి క్యాంప్ ఫైర్ టెంట్స్ అన్ని వేసేది ఆ ప్లేస్లోనే. మా వెహికల్ని అయితే పెట్రోల్ బంక్ ఏరియాలో ఇక్కడ పెడతా అన్నాడు, పార్కింగ్ ప్లేసు అన్న. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మేము. చలో, ఇవే మా టెంట్స్. ఇది మా బ్యాంబూ చికెన్ ఇవన్నీ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాము. సో అక్కడ మన అన్న నిలబడినాడు. అన్ననే తీసుకెళ్ళేది అక్కడ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్నా అన్న. సో ఈయన మన హరి అనమాట. ఈయన చేసేదంతా విధ్వంసమే. అదిగో అన్నీ చిన్నపిల్లలు తీసుకున్నట్లు ఆ చిప్స్ ప్యాకెట్, వాటర్ బాటిల్, సో ఇవన్నీ తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ కనపడే హోటల్స్ అన్నీ మొత్తం రెస్టారెంట్స్.
ప్రతి చోట బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అనేది కామన్గా ఉండిపోయింది. సో మన డార్లింగ్ వీడు చూస్తున్నాడు, అది అట్లా ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము, ఇంకా వెహికల్ కూడా పార్క్ చేశాడు మనోడు. డార్లింగ్స్ ఏమేమి వస్తున్నారు? కనిపిస్తున్నావు ఏమన్నా? పొద్దున్నే బెడ్షీట్లు తీసేస్తారా? కూర్చున్నారు మనోళ్ళు. మారేడుమల్లి నుంచి గుడిసెకి వెళ్ళే రూట్ చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. ఈ రూట్లో డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి హ్యాట్సాప్ అనే చెప్పాలి. ముందుండే ఫాగ్ వల్ల అస్సలు అయితే మిర్రర్లో కనపడట్లేదు ఆపోజిట్ వెహికల్ వస్తుందా లేదా అని చెప్పేసి. కానీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయగలరు ఇక్కడ. మేము తీసుకెళ్ళిన డ్రైవర్ అయితే చాలా ఎక్స్పీరియన్స్. సో అందుకనే ఆ అన్ననైతే మేము ఒక చోట అయితే స్టాప్ చేయన్న మంచి ప్లేస్లో, రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా అని చెప్పేసి అడిగాం అన్నని. సో అందుకనే మాకు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా వేరే చోట అయితే స్టాప్ చేశాడు. ఇలాగా మేము కార్లో కూర్చున్నాక దగ్గర 2 గంటలు ట్రావెల్ చేసి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాము. చూడు చారి పవన్కి వెళ్ళి లైట్. ఓకే మనోడు బాను డలింగ్. ఓకే సూపర్ సూపర్. క్యాంపైర్ వేసాం లాస్ట్కి. దగ్గర 2 అవర్స్ పైన పట్టింది ఇక్కడ రావడానికి. బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫ్లోయింగ్ సౌండ్ అయితే ఉంది, వినండి. అలాగే ఇలాంటి చోట చాలా రేర్గా అయితే తీసుకెళ్తారంట. మార్నింగ్ లేచి డైరెక్ట్గా అయితే స్టార్ట్ అయ్యి గుడిసెకి అయితే వెళ్తున్నాము. గుడిసెకి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇక్కడైతే స్టాప్ చేసి కార్ని ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి, వెహికల్కి ప్లస్ మనుషులకి. ఇక్కడ కొంచెం స్కామ్ లానే అనిపిస్తుంది మనకి. మన వెహికల్స్ అయితే అలో చేయట్లేదు అంటే లాస్ట్ 2 months నుంచి. కాస్ట్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ. అసలు అంత కాస్ట్ అయితే అవసరమే లేదు ఈ ట్రిప్కి. మారేడుమల్లి నుంచి గుడిసెకి వెళ్ళడానికి 5 నుంచి 6 మందిని అయితే అడిగాం మేము పైకి వెళ్దామని చెప్పేసి. సో ప్యాకేజ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ చెప్పారు. సో 7th మెంబర్ అనుకుంటా ఈయన. కొంచెం ప్యాకేజ్ రీజనబుల్ అని చెప్పి అయితే వెళ్తున్నాము ఇతనితో పాటు. కార్లను అలో చేయకుండా కూడా బైక్స్ నేను అలో చేయాల్సింది. మంచి అడ్వెంచర్ చేయొచ్చు ఇక్కడ. వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. ఇక్కడ కనపడే కార్లన్నీ మనం వచ్చినలాగా వచ్చారనమాట పర్యాటకులంతా. సో మనోడు చూడు ఫుల్ ఈ చలికి వణికిపోతుండ అసలు. రే అరే అరే చూడరా అరే, ఇంకా ఈ వీడియోలు తీయక ఏం తీయాలా? ఇంత దూరం వచ్చి నేను ఈ కొండ ఎక్కి పైకి వెళ్ళాలంట. ఒక 1/2 కిలోమీటర్ దగ్గర ఉందన్నారు వ్యూ పాయింట్కి. అక్కడే మనం సన్ రైజ్ చూడడానికి వెళ్తుంది. ఇప్పుడు మనం వచ్చాం కదా కార్ది, చూపిస్తా వ్యూ పాయింట్. ఈ కార్లన్నీ వచ్చిందంతా చూడడానికే జనాలంతా. సో మేము వచ్చిన రూట్లో కాకుండా వీళ్ళు ఇంకో రూట్లో కూడా వచ్చారు. సో ఆ రూట్లో ఏమైనా తీసుకెళ్ళని అడగడానికి అయితే ట్రై చేస్తాను అన్నని. చలి చలి సాగుడుతుంది. ఇక్కడ కనపడే కొండల మధ్యలో అయితే గుడిసె అనే విలేజ్ ఉంది. ఈ విలేజ్ దగ్గర పుష్ప షూటింగ్ అయితే జరిగింది. వచ్చినట్టున్నాడు కదా సూర్యుడు. అంతే ఇంకా తిని ఫుల్గా బిర్యానీలు పడుకోండి సరేనా. బిర్యానీలు తిని ఫుల్గా పడుకున్నారు అందరూ. సో ఎఫెక్ట్ ఇంకా సూర్యుడు కూడా మన మీద కోపంతో వచ్చేస్తున్నాడు అప్పుడే. నా గొంతులో నుంచి మాటలు రావట్లేదు రే ఈ చలికి. అంతే అంటావా? తొందరనే లేచామా? వాడెవడో పోయేటప్పుడు లేపాడు, లేండి అన్న టైం అయింది అని. డ్రైవర్ గారు నిద్రేసినట్టున్నాడు. నిజంగా దారిలో పోతాడు అన్న, టైం అయిందన్నా లేండి అనుకుంటున్నాడు. వీడియోనే తీస్తున్నారు రాజా నిన్ను. ఇంకా ఏం చేయమంటావు ఇప్పుడు, ఏం చూడమంటావు? ఇక్కడ సూర్యుడే వచ్చినాడు ఆల్రెడీ. ఇంకా మన వాళ్ళు స్టిల్స్ అయితే ఇస్తున్నారు. దీనికి ఏం తక్కువ లేవు. పొద్దున లేపిండే ఈ కథ వేరే ఉంటుండ. బాబాయ్ వాడు చేసిన పనికి
ఇది మెయిన్ సన్ రైజ్ వ్యూ పాయింట్. సో మనం మార్నింగ్ అయితే లేట్గా అయితే వచ్చాము. సో మనమైతే మిస్ అయిపోయాము సన్ రైజ్ది. ఈ పర్యాటకులంతా వేరే రూట్లో వచ్చిన వాళ్ళే. మేము వచ్చిన రూట్లో 1-2 వెహికల్స్ మాత్రమే అయితే వచ్చాయి ఇక్కడ. నార్మల్గా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మనకి క్లియర్గా అయితే కనపడదు. సో మనకి వీడియోలో చూసినంత నీట్గా కూడా కనపడదు మన కంటికి. అంత రిఫ్లెక్షన్ అయితే పడుతుంటుంది సన్ రైజ్. ఇలాంటి వ్యూ పాయింట్స్కి వెళ్ళేటప్పుడు మంచి సన్ గ్లాసెస్ అయితే తీసుకెళ్ళండి. చాలా నీట్గా అంటే నీట్గా కనపడుతుంది. అయితే వెళ్ళిపోతున్నారు ఒక్కోరుగా. సో మనం కూడా స్టార్ట్ అవుదాం. హాయ్ బ్రో. మొత్తం వెళ్ళిపోయారుగా. మనం ఒకటే వెళ్ళినాం. లాస్ట్లో మనమే వచ్చినాము. ఇప్పుడు మిగిలింది కూడా మనం ఒకటే. మొత్తం ఖాళీ అయిపోయింది. ఇదంతా ఫుల్ ఉండిండ. ఇందాక స్టార్టింగ్లో చూసారుగా వీడియో, అంతా ఫుల్ ఉండే క్రౌడ్. ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయినారు అంతా. బాను చూడండి. ఓకే. మామూలుగా లేవుగా, విభత్సంగా ఉంది. ఈ ప్లేస్లో పుష్ప మూవీ ఒకటే కాదు, ఈ మధ్య కాలంలో చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయంట. చూడండి అన్న, ఒక్కోటికి అయితే వస్తుంటాయి మూవీస్లో అన్నారు. డ్రైవర్ అన్న ఏమన్నాడంటే మాతో, మార్నింగ్ వ్యూ కన్నా ఆఫ్టర్నూన్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఆ టైంలో వచ్చి చూడడానికి అయితే నెక్స్ట్ టైం ట్రై చేయండి అని అయితే అన్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆఫ్టర్నూన్ వ్యూ చూడడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడైతే సెల్ఫీ వీడియో తీసుకుని ఇక్కడ నుంచి ఇంకొక వ్యూ పాయింట్కి అయితే తీసుకెళ్తా అన్నాడు. అది కూడా పక్కనే ఉంటుంది, చూపిస్తాను. అయిపోయింది. ఇక్కడైతే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నారు మన వాళ్ళు. సో స్టార్ట్ అవుతున్నాం కార్ దగ్గరికి, కిందికి. ఇందాక ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడి వరకు. చెప్పు డార్లింగ్. హ్యాపీ ఎండింగా? హ్యాపీ ఎండింగ్ అంట. చచ్చిపోతే చచ్చిపోండి అంతే. వాడి డైలాగ్ ఇంకా మనం పోతే పోయినాం అంతే. ఇంకా వాడికంటూ ఏముంటాయి డ్రీమ్స్, వాడికి అన్నీ అయిపోయింటాయి లైఫ్లో. రాత్రి భయపడి ఘాట్ సెక్షన్లో దేవుని సాంగ్ పెట్టినాడు ఫ్రెండ్స్. ఎలాంటి సాంగ్ అంటే భక్తి శక్తి వాసుదేవ్ అనే సాంగ్ పెట్టాడు. ఈయన కక్కున్నాడు. తిప్పింది ఆ ఘాట్ సెక్షన్లో మొత్తం. తిన్న ఫుడ్ అంతా కక్కేశాడు మా హీరో. సూర్యుడు ఒక్కడు రాకుంటే బాగుండు. మన డ్రైవరు ఫుల్ నిద్రపోయినాడు. సో మేము టెంట్లలో నిద్రపోయినాం. ఇంకా అయిపోయింది. 4:30కి లేపినా బాగుండు. ఎవరో ఒక వెహికల్ వెళ్తుంటే మన పక్కన వాళ్ళు లేపినారు వ్యూ పాయింట్ వెళ్ళిపోతుంది అని. సో అక్కడికి వస్తేనే అక్కడికి వచ్చింది అది ఇంకా స్టార్టింగ్. డ్రైవర్ గురించి చెప్పినాం కదా, ఇది ఈ ప్లేస్ కొత్త ప్లేసు. సో ఆయన ఎట్లుండాలి, కొత్త ప్లేస్ కదా, మీరే ముందర అలర్ట్ ఉండాలంటారేమో. సో మేము చాలా అలర్ట్గానే ఉన్నాము. కానీ ఆ చలికి అక్కడ ఇంకా అసలు లేస్తామనే గ్యారంటీ కూడా ఉండదు పడుకుంటే. అది ఫుల్ ఫాగ్ ఉంది. పక్కనే వాటర్ గలగల శబ్దం అంతా. మేము మాకు టెంట్ వేసిన పక్కనే ఫుల్ ఫ్లోయింగ్ వాటర్ ఉంది. దానికైతే ఒప్పుకోవచ్చు. వాటర్ ఫ్లో మంచి ప్లేస్ తోలుకొచ్చాడని చెప్పి మేము ఇంకా ఏమనలేకపోతున్నాం. ఆయన మంచి మోటివ్. వీళ్ళు ఎవరో మనమే లేట్ అనుకుంటే మనకన్నా లేట్గా అయితే వచ్చినారు. సో ఓకే, చూసేసి వెళ్దాం అనుకున్నారేమో. ఓకే, వచ్చినాం కదా ఇంత దూరం అని. అడాలి జస్ట్ ఇంకా వచ్చినాం కదా, చూసేసి పోదామని అయితే ఎక్కుతున్నారు వాళ్ళు. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అంట. ఇది మొత్తం లోయ పెద్ద. సో ఈ లోయ మధ్యలోనే మనకి ఒక విలేజ్ అయితే ఉంది, అదే గుడిసె విలేజ్. సో ఇందాక పైనుంచి చూపించా కదా గుడిసె విలేజ్ ఈ లోయల మధ్యలో ఉందని చెప్పేసి. సో దాన్ని జూమ్ చేసినా కూడా అంత క్యాప్చర్ అయితే చేయలేకపోయాను నేను. మొత్తం పెద్ద లోయ ఫ్రెండ్స్.
కళ్ళ మీద ఫోన్ పడుతుంది. ఎండ పడుతుంది గడ్డం పెట్టిన కళ్ళు మూసుకుపోతున్నాయి. ఈ లోయ దగ్గర నుంచి స్టార్ట్ అయితే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది ఇంకొక వ్యూ పాయింట్. సో మొత్తం మనకి 3 వ్యూ పాయింట్స్ అయితే యూస్ అన్నాడు. 1, 2 అదొకటి 3. లాస్ట్ వ్యూ పాయింట్ అయితే అదే. ఈ రోడ్లు పైకి ఎక్కేటప్పుడు అయితే చాలా 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 బాగుంది. కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా భయంగానే ఉంది. ఈ అడవిలో మనకి ఎక్కువగా పొరకకి సంబంధించిన చెట్లు అయితే పండిస్తున్నారు. అలాగే పొరక కాకుండా అయితే వేరే ఇత్తనాలు కూడా పండిస్తున్నారు వీళ్ళు. సో ఆ ఇత్తనాలతో అయితే కలర్స్ అయితే తయారు చేస్తారంట. ఈ కొండల మధ్యలో అయితే టూరిస్టులు ఏమన్నా అయితే అసలు ఎవరు కనుక్కోలేరు. అసలు సిగ్నల్స్ అనేవి లేవు ఇక్కడ. అసలు మన వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో తెలియదు కానీ అసలు సిగ్నల్స్ లేకుండా అసలు గ్రేట్ వాళ్ళు. ఇందాకైతే చెప్పా కదా కలర్స్ అయితే తయారు చేస్తారని చెప్పి. ఈ కాయలతోనే అంట. ఈ కాయల్లో విత్తనాలు అయితే ఉన్నాయి. వాటితో అయితే తయారు చేస్తారంట కలర్స్. వీటితో కలర్స్ వేస్తారంట ఫ్రెండ్స్. 70 to 80% చెట్లన్నీ ఇవే ఉన్నాయి అడవి మొత్తము. ఈ కొండల మధ్యలో విలేజ్ చూడండి ఎలా ఉన్నాయో. ఫైనల్ గా థర్డ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము, బ్రిడ్జ్ దగ్గరికి. ఇక్కడ లోకల్లో వాళ్ళు పిలిచే బ్రిడ్జ్ ఇది వైఎస్ఆర్ బ్రిడ్జ్ అంట. సో చూడండి ఫ్రెండ్స్, స్టైల్ 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 మారింది. మా హరిగడ స్పెట్స్ పెడుతున్నాడు. ఓకే, ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ అయితే ఉన్నాయి. చాలా 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 క్లియర్గా అయితే ఉన్నాయి వాటరు. అడిగిలో ఉన్నాం కాబట్టి అడిగి పాడేసినట్టు గుర్తు బ్రో. పాడేసి బ్యాగ్లో కిందికి వెళ్దాం పరా తొందర. బ్రిడ్జ్ కింద ఇంకా బాగుంది, అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కిందికి వెళ్తున్నాం వాటర్ దగ్గరికి. రే పవన్ చూడరా, చూసి కింద చూడకుండా మళ్ళీ కింద పడిపోతావు. ఇదే బాగానే ఆత్రం తట్టుకోలేడు. అట్లా పోవచ్చుగా నీట్గా. దూలు ఎక్కువ దూలిపేట. ఇది చూడరా ఇంత నీట్గా ఉంది కదరా, ఈడ దింపాలా. వాటర్లోకి అయితే వెళ్తున్నాను. జారుతుంది, బాగానే ఉంది, జారుతుంది. మొత్తం తడిచిపోయినా, ఏం లేదు ఇంకా ఇక్కడ వరకు. రే ఓకే డార్లింగ్, అట్లా ఫోటో కూడా తినే. గురువుగారు పోయి మధ్యలో కూర్చున్నారు. గురువుగారు మీ సమయం కేటాయించండి కొంచెం. ఓ హరేనా, ఎట్లున్నావు? నీ స్టైల్లే. రికార్డులో ఉందిలే, ఇది ఉండి చెప్తాను ఈ కదా. రికార్డ్ చేస్తున్నాలే, ఆ మొబైల్లోనే చేస్తున్నా. ఇటు రాయి దొరుకుతా చూడు, సపోర్ట్ లోపల. సపోర్ట్ రాయి తీసుకో. ఇంకో స్టెప్ కూడా తీసుకో. ఇంకో స్టెప్ ఏం కాదులే. ఏం చేయాలా? జంప్ చేయాలా? వాటర్ ఫోర్స్ చేసినావా? రేపు పవన్ ఇది చూడు, జంప్ చేయాలంట. ఏది చూపి.
అయిపోయింది వాటర్ ఫాల్ దగ్గర కొంచెం సేపు దిగేసి అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఏం తీసుకోవాలంట? ఏంటివి లేవు? ఏం మర్చిపోయినారు? సో స్పెక్ట్స్ అయితే మర్చిపోయినారు ఇక్కడ. ఏంది వాటరా? టేస్ట్ ఉంటాయి వాటర్. చెప్పాడుగా టేస్ట్ ఎట్లుంటుందో. పిహెచ్ లెవెల్స్ సూపర్ ఉన్నాయి ఆడ. చాలా బాగుంది లేరా వాటరు. ఇట్లా స్టైల్ పడాలి. హరి స్టైల్ పడితేనే కథ. హరి స్టైల్ పడితేనే కథ. చెప్పునారి చెప్పు హరి. జీవితం ఇలా మరి హరి సరిపోయినాం ఇద్దరం. మళ్ళా 5 స్టార్ యాడ్ లాగా ఉంది. ఏమైంది? మన కార్ అయితే కొంచెం చాలా ముందరికే పోయి ఆపినాడు మనోడు. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో వాటర్లో తెరిచినాము. షూస్ వేసుకోవడానికి లేదు అసలు. ఇంకా మరి ఇప్పుడు వేసుకుంటే ట్రిప్ అంతా ఇంకా ఉత్తకాలతోనే తిరగాలి. డలింగ్స్ ఒకసారి అయిపోండి. హలో హాయ్. సబ్స్క్రైబ్ 500 ప్లీజా. మళ్ళీ చెప్పురా గుండు. చెప్పురా గుండు. సబ్స్క్రైబ్ నరేష్ ట్రావెల్ డైరీస్. థ్యాంక్ యూ. ఎక్కురా తొందరా. నేను ఆ లాస్ట్ ఎక్కుతా పవన్. వాటర్లో తెరిచిన మొత్తం ప్యాంట్ అంతా తడి ఉంది. హరి నీ స్టైలే స్టైల్ హరి. కూడా కార్లో ఎక్కుతారు. బ్రో కారం పడి ఉరుక్కుంటారా అని కలర్ వీడియో తీసుకుంటాం. కారం కూడా ఉరుక్కుంటారు వాళ్ళ. రోడ్ ఎట్లా బాగాలేదు కదా బ్రో. మేము పోయినప్పుడు వచ్చేస్తాం. డోర్ పడతలేదు. ఇది కూడా వాళ్ళేనా నువ్వు? ఇక్కడ లెఫ్ట్ సైడ్ వీడియోలో టెంట్స్ కనపడుతున్నాయి కదా. ఇక్కడే రెగ్యులర్గా అయితే అందరు టూరిస్టులు అయితే స్టే చేస్తారు. సో మేము అక్కడైతే స్టే చేయకుండా వేరే ప్లేస్కి అయితే వెళ్ళి స్టే చేసాము. గుడిసె నుంచి మారేడుమల్లికి అయితే వచ్చాము. మారేడుమల్లి నుంచి కొల్లూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. ఆ వాటర్ ఫాల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూస్తాను గాయస్. క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే.